పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీకు డీహైడ్రేటెడ్ స్కిన్ ఉంటే అది ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను. స్కిన్ వచ్చి హైడ్రేటెడ్గా ఉంటేనే బాగా గ్లో అవుతుందండి, బాగా ప్లంప్గా ఉంటుంది. స్కిన్లో హైడ్రేషన్ తగ్గిపోయినప్పుడు స్కిన్ త్వరగా ఏజ్ అయిపోతుంది, మనకు డార్క్ స్పాట్స్ అండ్ ప్యాచెస్ వచ్చేస్తాయి అండ్ స్కిన్ కొంచెం డల్గా, బాగానే డల్గా కనిపిస్తుంది. 3 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మీ స్కిన్ కేర్లో మీరు యూజ్ చేశారంటే స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుందండి. 2 లీటర్స్ నీళ్ళు రోజు తాగాలి కదండి, అది తాగితే మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుందని నమ్మకం తప్పండి. బికాస్ మీ బాడీ అంతా హైడ్రేటెడ్గా ఉండొచ్చు ఆ 2 లీటర్స్ ఆఫ్ వాటర్తో, కానీ ఆ వాటర్ ఒక్కటే మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచదండి. ఈ 3 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తేనే మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది. మొదటిది వచ్చి హైడ్రేటింగ్ సెట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. వీటిని హ్యూమక్టన్స్ అని కూడా అంటారండి. హ్యూమక్టన్స్ అంటే వాటర్ మ్యాగ్నెట్స్. ఈ హ్యూమక్టన్స్, ఈ వాటర్ మ్యాగ్నెట్ ఇంగ్రీడియంట్స్ని మన స్కిన్ మీద మనం అప్లై చేయగానే అది హైడ్రేషన్, వాటర్ మాలిక్యూల్స్ అట్మాస్ఫియర్ నుంచి ఇలా పుల్ చేస్తుంది, మ్యాగ్నెట్ లాగా పుల్ చేసి ఆ హైడ్రేషన్ అంతా మన స్కిన్ సర్ఫేస్కి తీసుకొస్తుంది. ఒక్కోసారి సపోజ్ మీరు నిండా చాలా డ్రై క్లైమేట్లో ఉన్నారు, ఎన్వైరన్మెంట్లో ఏం పెద్ద హ్యూమిడిటీ లేదు అంటే లోపల లేయర్స్ నుంచి హైడ్రేషన్ని తీసుకొస్తుంది టాప్ లేయర్కి. బికాస్ టాప్ లేయర్ హైడ్రేటెడ్గా ఉంటేనే మనకు స్కిన్ బాగా మంచిగా హైడ్రేటెడ్ స్కిన్ అని చెప్తారు. ఈ వాటర్ మ్యాగ్నెట్స్ వచ్చి చాలా ఇంగ్రీడియంట్స్ చేస్తాయండి. కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు చెప్తాను, బట్ పెద్ద లిస్ట్ నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, సో చూడండి. పాపులర్ హ్యూమక్టన్స్ వచ్చి గ్లిసరిన్, ప్యాంథనాల్, ప్రొపెండియోల్, యూరియా, ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నిటిని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో యూజువల్గా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ మీరు మాయిశ్చరైజర్లో చూడగలుగుతారు. సో మాయిశ్చరైజర్లో హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టుగా మీరు అలాంటి మాయిశ్చరైజర్ కొనండి. యూజువల్గా మోర్ దెన్ 1 హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్ మాయిశ్చరైజర్లో ఉండాలండి, అప్పుడే మంచిది. అట్లీస్ట్ 2 to 3 ఉంటే చాలా మంచిది. సో ఇవన్నిటిని హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్ హ్యూమక్టన్స్ అంటారండి. ఇవే హైడ్రేషన్ని యాడ్ చేస్తుంది మన స్కిన్కి. సెకండ్ వన్ వచ్చి హైడ్రేషన్ రీటైనింగ్ ఇంగ్రీడియంట్స్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చి మన స్కిన్లో ఉన్న హైడ్రేషన్ని రీటైన్ చేస్తుంది, అంటే అలాగే ఉంచుతుంది. సో మన స్కిన్ టాప్ లేయర్ వచ్చి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుందండి. ఒక బ్రిక్ వాల్ని ఆలోచించండి, బ్రిక్ వాల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఆ బ్రిక్ వాల్ వచ్చి హైడ్రేషన్ అంతా స్కిన్ ఎవాపరేట్ అవ్వకుండా అట్మాస్ఫియర్లో ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ బ్రిక్ వాల్ ఒకటే మొత్తం పని చేయలేదండి, అందుకనే మనం ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్, హైడ్రేషన్ రీటైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఈ స్కిన్ సర్ఫేస్ మీద ఒక సీల్ లాగా, ఒక లేయర్ లాగా ఫామ్ చేసి ఈ వాటర్ హైడ్రేషన్ ఏదైతే స్కిన్ మీద ఉందో అది ఎవాపరేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది బ్రిక్ వాల్కి. సో అలాంటి ఇంగ్రీడియంట్స్ మస్ట్ అండి, డెఫినెట్గా యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్స్లో హైడ్రేషన్ రీటైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయండి. కామన్ హైడ్రేషన్ రీటైనింగ్ ఇంగ్రీడియంట్స్ వచ్చి పెట్రోలాటమ్, షియా బటర్, మినరల్ ఆయిల్, లానోలిన్, బీస్వాక్స్, సిలికాన్ డెరివేటివ్స్, ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నిటిని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. సో మాయిశ్చరైజర్లో మీరు చూడాల్సింది అందులో హైడ్రేషన్ యాడింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా, అది స్టెప్ నెంబర్ 1, అండ్ హైడ్రేషన్ రీటైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా, అది స్టెప్ నెంబర్ 2. థర్డ్ వన్ వచ్చి స్కిన్ బ్యారియర్ స్ట్రెంథనింగ్ సెట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండి. సో నేను చెప్పాను కదా, ఈ టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఒక షీల్డ్ లాగా, ఒక బ్రిక్ వాల్ లాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మీరు బ్రిక్ వాల్ ఆలోచించండి. బ్రిక్ వాల్ మధ్యలో సిమెంట్ ఉంటుంది కదండి, ఆ సిమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ వాల్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ సిమెంట్ కానీ స్ట్రాంగ్గా లేదంటే ఆ వాల్ వీక్గా ఉంటుంది, అది చేయాల్సిన పనిని చేయదు. అదేలాగా ఈ టాప్ లేయర్లో కూడా సిమెంట్ లాగా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి స్కిన్ లోపల. ఆ ఇంగ్రీడియంట్స్ అంతా సిమెంట్ లాగా ఈ టాప్ లేయర్ని ఒక వాల్ లాగా పనిచేసేదానికి హెల్ప్ చేస్తుంది. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కసారి తక్కువ అయిపోతుంది, లేదా ఏజ్తో తక్కువైపోవచ్చు, లేదా ఏదైనా డ్యామేజ్ అయిపోవచ్చు. సో అందుకే మనం రెగ్యులర్గా ఎవ్రీడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కొన్ని ఇంగ్రీడియంట్స్
ఆ స్కిన్ వాల్ని, ఈ టాప్ లేయర్ని హెల్ప్ చేసేదానికి, స్ట్రెంగ్తన్ చేయడానికి, ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి యూజ్ చేయాలండి. వీటిని మనం స్కిన్ బ్యారియర్, ఎందుకు స్కిన్ బ్యారియర్ అంటే అదొక బ్యారియర్ లాగా పనిచేస్తుంది కదండి. టాప్ లేయర్ బ్యారియర్, షీల్డ్, వాల్ లాగా పనిచేస్తుంది కదండి. ఆ స్కిన్ బ్యారియర్ని స్ట్రెంగ్తన్ చేసే ఇంగ్రీడియంట్స్, అంటే దాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేసే ఇంగ్రీడియంట్స్. అది స్ట్రాంగ్గా ఉంటేనేనండి మన స్కిన్లో ఉన్న హైడ్రేషన్ ఎవాపరేట్ అవ్వదండి అట్మాస్ఫియర్కి. లేదా హైడ్రేషన్ మీరు ఎంత యాడ్ చేసినా ఈ వాటర్ మ్యాగ్నెట్స్తో ఈ బ్యారియర్ స్ట్రాంగ్గా లేదంటే అంత బయటికి వెళ్ళిపోతూ ఉంటుందండి. సో స్కిన్ డీహైడ్రేట్ అయిపోతుంది. సో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఇవి చేస్తాయంటే సెరమైడ్స్, పెప్టైడ్స్, యూరియా, కొలాయిడల్ ఓట్ మీల్, కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయండి. అవన్నిటిని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. అంతేనండి, ఈ 3 చేశారనుకోండి మీ స్కిన్ బాగా హైడ్రేటెడ్గా ఉండిపోతుంది. జస్ట్ బికాజ్ మీరు 2 లీటర్స్ వాటర్ తాగుతున్నారని అది మాత్రం చాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. 3 యూజువల్గా మాయిశ్చరైజర్లో ఉంటుందండి. మీరు అలాంటి మాయిశ్చరైజర్ని పిక్ చేయండి. మాయిశ్చరైజర్లో హైడ్రేషన్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్, హైడ్రేషన్ని రీటైన్ చేసే ఇంగ్రీడియంట్స్ అండ్ స్కిన్ బ్యారియర్ స్ట్రెంథనింగ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉండేలాంటి మాయిశ్చరైజర్ పిక్ చేశారంటే మీరు బాగా చూసుకుంటున్నారని అర్థం. ఒక్కోసారి అన్ని 3 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఒకే మాయిశ్చరైజర్లో దొరకపోవచ్చు. ఎస్పెషలీ స్కిన్ బ్యారియర్ స్ట్రెంథనింగ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు. అందుకే మీరు మేబీ ఎక్స్ట్రా సీరము ఏదో యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఆర్ మీ వల్ల అయితే 2 to 3 టైప్స్ మాయిశ్చరైజర్స్ ఎప్పుడు మన షెల్ఫ్లో ఉంటే మంచిదండి. అప్పుడు మనకు వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వస్తాయి. అప్పుడు మన స్కిన్ చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతే, హైడ్రేషన్ యాడ్ చేయాలంటే ఈ 3 స్టెప్స్ అండి. అంతే. ఈ వీడియో మీకు హెల్ప్ చేసింది అనుకుంటే డెఫినెట్గా ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.